చిత్ర వినోద్ రిసెప్షన్ కోసం అతిథులందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక మనోహరి చిత్ర వినోద్ను కిందకి తీసుకొస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా రాగానే స్టేజ్ పైకి వెళ్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యలో చిత్ర వినోద్ ఇద్దరు కూడా దండలు మార్చుకొని చాలా సంతోషంగా ఉంటారు. వచ్చిన అతిథులందరూ కూడా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఇక వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఇంతలో ఇక రణ్వీర్ తన లాయర్ని తీసుకొని ఫంక్షన్కి వస్తూ ఉంటాడు. రాగానే హలో అమరేంద్ర గారు అని రణ్వీర్ అంటూ ఉంటే హలో రణ్వీర్ అని అమర్ విష్ చేస్తూ ఉంటాడు. నువ్వు వస్తావని అనుకోలేదు అని అమర్ అంటూ ఉంటే మీరు పిలిచాక నేను రాకుండా ఎలా ఉంటాను అని రణ్వీర్ చెప్తూ ఉంటాడు. రణ్వీర్ వాళ్ళు వెళ్ళి ఇక పార్టీలో కూర్చుంటారు. రాతోడు అమర్తో ఇలా చెప్తూ ఉంటాడు. రణ్వీర్ ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే వచ్చినాడు సార్ అని చెప్తూ ఉంటే అవును రణ్వీర్ కళ్ళల్లోనే ఆ విషయం తెలిసిపోతుంది అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక రిసెప్షన్లో పిల్లలందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే రణ్వీర్ వాళ్ళ డ్యాన్స్ చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక రిసెప్షన్ జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి పవర్ ఆఫ్ అవుతుంది. ఇక అందరూ కూడా ఏంటి ఈ టైంలో పవర్ పోయింది అని కంగారుగా చూస్తూ ఉంటారు. ఇక బాగి క్యాండిల్స్ కోసం కబోర్డ్లు మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఇక కొంతమంది మంకీ క్యాప్ వేసుకుని రణ్వీర్ మనుషులు ఇంట్లోకి వస్తూ ఉంటారు. అమర్ ఇక సెక్యూరిటీని అలర్ట్ చేస్తూ ఉంటాడు. మరి రణ్వీర్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు, ఎవరిని కిడ్నాప్ చేయబోతున్నాడు ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.